రైల్వే డిపార్ట్మెంట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే ఇండియన్ రైల్వేలో రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి ఏంటంటే ఎన్టీపీసీ సంబంధించి అంటే ఇంటర్మీడియట్ అలానే మనకు డిగ్రీ అర్హత ఇక్కడ అప్లై చేసుకునే వీలుగా జాబ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇందులో ఏ జాబ్స్ రిలీజ్ అవుతున్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలానే అప్లై ఎలా చేసుకోవాలి, అలానే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో చాలా షార్ట్కట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వీడియో అనేది చూడండి. అలానే అప్సెల్ వెబ్ పేజ్ అలానే దానికి సంబంధించి అప్సెల్ లెటర్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ మనం కానీ చూసుకున్నది ఇండియన్ రైల్వేలో మీకు జాబ్ పొందాలనుకున్న వాళ్ళకి ఇది సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కానీ మీరు భర్తీ అని అయిపోయిందంటే నెక్స్ట్ 4 సంవత్సరాల వరకు మన భర్తీ అనేది రాదండి. ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. అంటే అండర్ గ్రాడ్యుయేట్ అనగా 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు కమర్షియల్ కమ్ అలానే టికెట్ క్లర్క్ కావచ్చు, అలానే జూనియర్ మనకు క్లర్క్ కమ్ టైపిస్ట్ కావచ్చు, అలానే ట్రైన్ క్లర్క్ అనేది ఇక్కడ మీకు ఉన్నాయండి. అంటే క్లర్క్ డ్యూటీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. ట్రైన్ టికెట్ అవన్నీ ఇస్తారు చూడండి, అలాంటి ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్లో ఇంటర్మీడియట్ అర్హత అలానే గ్రాడ్యుయేట్ అర్హత మనకు చూసుకున్నట్లయితే మేనేజర్ కావచ్చు, స్టేషన్ మాస్టర్ కావచ్చు, అలానే ఫ్రెండ్స్ టికెట్ సూపర్వైజర్ కావచ్చు, జూనియర్ మనకు అకౌంటింగ్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ కావచ్చు, అలానే సీనియర్ మనకు చూసుకుంటే క్లర్క్ కమ్ టైపిస్ట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయండి. ఓకే, అయితే ఇది అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళకి టోటల్ వేకెన్సీస్ మనకు చూసుకుంటే 10,884 వేకెన్సీస్ సంబంధించిన డీటెయిల్ అనేది ఇక్కడ ఇచ్చారు. ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్ సంబంధించండి. ఓకే, ఆ తర్వాత మనకు ఇంపార్టెంట్ డేట్లు కానీ అయితే ఇప్పటివరకు మనకు అఫ్సెల్గా జూలైలో ఇస్తామని తెలియజేశారు. జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో మీకు ఇస్తామని తెలియజేశారు. అలానే మనం కానీ చూసుకున్నది స్టార్టింగ్ అనేది ఆగస్ట్లో అవ్వచ్చు, నెక్స్ట్ మంత్ అవ్వచ్చు అని అంచనా మాత్రం ఉందండి. ఇక్కడ డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే పే స్కేల్ అనేది కూడా ఇక్కడ లెవెల్ 2లో ఉంటుంది, అలానే లెవెల్ 4లో కూడా ఇక్కడ మీకు శాలరీ అనేది ఇస్తారండి. అయితే ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో 12th క్లాస్ పాస్ అనే వాళ్ళు, అలానే గ్రాడ్యుయేట్ లెవెల్లో ఎవరైతే ఆ లెవెల్లో పాస్ అంటే అందులో అప్లై చేయాలనుకున్న డిగ్రీ వాళ్ళు ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకుంటే 18 సంవత్సరాల నుంచి అలానే మనకు 45 వరకు ఇక్కడ అప్లై అనేది చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అంటే నార్మల్ పర్సన్స్కి 18 సంవత్సరాల నుంచి 30, ఇది ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఉంటుంది. అలానే ఎస్ఎస్టీ వాళ్ళు 35, అలానే ఓబీసీ వాళ్ళు 33, జనరల్ పర్సన్స్కి 30 ఏజ్ లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. మనం కానీ చూసుకుంటే 500 రూపీస్ అనేది ఇక్కడ ఉంటుంది. అలానే ఉమెన్స్కి, ఎస్సీ ఎస్టీకి, ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి ఇక్కడ మనకు చూసుకుంటే 250 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ మనం కానీ చూసుకుంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అంటే మనకు ఇక్కడ 1 అలానే 2 ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఇక్కడ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. అప్లై ఎలా చేసుకోవాల్సి వస్తుంది, ఆన్లైన్లో చేసుకోవాలి. జాబ్ లొకేషన్ ఆల్ ఇండియా ఉంటుంది. అలానే ఫ్రెండ్స్ అప్సెల్ వెబ్ పేజ్ లింకు అలానే మీకు నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ పీడిఎఫ్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేశాను. అక్కడి నుంచి రీడౌట్ చేయండి. అర్హులైతే మాత్రం అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ వీడియోకి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ మీ మొబైల్లో పొందుతారు.